నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఎన్బీకే 111 నుంచి మేకర్స్ అఫీషియల్ గా అప్డేట్ విడుదల చేశారు. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ సినిమా మీద అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ వస్తుందా, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులందరిలోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరదించుతూ మేకర్స్ ఓ పవర్ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు. అంతేకాదు జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ రాబోతుందని ప్రకటించారు. ఇక విడుదల చేసిన పోస్టర్ విషయానికి వస్తే, పోస్టర్ లో భారీ ఇనుప గొలుసుతో చుట్టబడిన ఎన్బీకే అక్షరాలు కనిపిస్తున్నాయి. చుట్టూ బుల్లెట్లు, డార్క్ టోన్ విజువల్స్ కనిపిస్తూ పోస్టర్ కు ఒక మాస్ మరియు పవర్ఫుల్ లుక్ తీసుకొచ్చాయి. పోస్టర్ పై ఉన్న నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే ట్యాగ్ లైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క ట్యాగ్ లైన్ తోనే అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. గోపీచంద్ మల్లేని ఈసారి బాలయ్యను పూర్తిగా కొత్త అవతారంలో చూపించబోతున్నారా, గతంలో చూడని స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వృత్తి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమా సంబంధించిన ప్రతి అంశాన్ని హై స్టాండర్డ్స్ రూపొందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించడం మరో హైలైట్ గా మారింది. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ జంట తెరపై కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే జూన్ 10న రాబోయే ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏమైనా ఉండొచ్చన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవుతుందని అంటుంటే, మరికొందరు గ్లిమ్స్ వీడియో వస్తుందని భావిస్తున్నారు. ఇంకొందరైతే సినిమా టైటిల్ రివీల్ కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గోపీచంద్ మల్లేని గత చిత్రాలను పరిశీలిస్తే ఆయన కథనంలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన ఎమోషనల్ డ్రామాకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ కు కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, పవర్ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ ఎలివేషన్ సీన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలను జోడిస్తూనే కథలో కొత్తదనం తీసుకురావడంపై కూడా టీం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే ట్యాగ్ లైన్ కేవలం ప్రచారానికి మాత్రమే కాకుండా సినిమా టోన్ ను సూచించే సంకేతంగా భావిస్తున్నారు. బాలయ్యను ఇప్పటి వరకు చూడని స్టైలిష్ అవతార్లో, ట్రెండీ మేకోవర్ తో పాటు ఆధునిక యాక్షన్ పార్ట్నర్ లో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్, టీజర్ లేదా గ్లిమ్స్ విడుదలైన తరువాత ఈ అంచనాలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై భారీ ఆసక్తి నెలకొనగా, సినిమా విడుదల సమయానికి ఇది అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా ఒక మాస్ ఫీస్ట్ గా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యాన్స్ పోస్టర్ ను భారీగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎన్బీకే 111 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు అందరి చూపు జూన్ 10 మీదే ఉంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? గ్లిమ్స్ వస్తుందా, ఫస్ట్ లుక్ వస్తుందా, లేక మరో భారీ ప్రకటన ఉంటుందా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి ఎన్బీకే 111 నుంచి వచ్చిన ఈ పవర్ఫుల్ అప్డేట్ మీకు ఎలా అనిపించింది? జూన్ 10న ఎలాంటి అప్డేట్ వస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.